చేశారు. అప్పుడు వీడియో తీసాము. మేము అప్పుడు ఊరికి వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఊరికి అని చెప్పాను కదా, అది నెక్స్ట్ మండే అని చెప్పాను కదా, అది మండే రోజు తీసిన. నెక్స్ట్ మండే తీస్తా అని చెప్పాను కదా. ఈరోజు సండే, రేపు మండే, రేపు ఊరు వెళ్తున్నాం. రేపు కరెక్ట్గా 12:30కి ట్రైన్. అంతా ఎంజాయ్ పండుగ. అప్పుడు నేను చింతరుప్తికి వెళ్తాము అక్కడి నుంచి అని చెప్పాము కదా. ఇప్పుడు మా మా తాత ఉన్నాడు కదా, మా తాత వల్ల తాత చచ్చిపోయాడు. అది మొన్నే అయింది. దానివల్ల వాళ్ళు మైండ్లో ఉన్నారు. నాకు కూడా తెలియదు మైండ్లో ఏదో ఉంటుందని. దానివల్ల మైల్ ఇంటి నుంచి చింతరుప్తికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అందుకనే చింతరుప్తి క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ ఊరికే ఆ ఊరికి నార్మల్గా వెళ్తాం. దేనికైనా ట్రైన్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాల. దానికి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉండాలి. ఫుడ్ ఐటమ్స్ లేకుండా మనం ఎంజాయ్ చేయలేం. ఆ ఫుడ్ ఐటమ్స్ కోసం నేను అంతా లిస్ట్ కూడా రాసుకున్నా. కావాలంటే మీరు చూడండి లిస్ట్. చూడండి, మీకు మసిగా కనబడవచ్చు. ఈ లైట్ కూడా వేస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇక్కడంతా 30 రూపీస్. ఇది కిట్కట్ చాక్లెట్స్ 3 తీసుకుంటున్నాము. మేము ఇద్దరమే ఉన్నాము. 3 ఎందుకు అనుకున్నట్లయితే చెర్రీ వాళ్ళతో కలిసి కూడా వెళ్తాం కదా. చెర్రీ చిన్నపిల్ల, చెర్రీ వాళ్ళ అక్క రాజిక అందుకు ఏం తినదు. రాజిక తినిద్ది, చాలా తినిద్ది. రాజిక వాళ్ళ చెల్లి కొంచెం ఇచ్చిద్ది. ఓకే, కిట్కట్ చాక్లెట్ 5 రూపీస్ ఉండవు, 10 రూపీస్ 2 వస్తాయి కదా. 2 పీసెస్లో 2 ఆమెకే, కాకపోతే ఒక పీస్లో ఆఫ్ ఆమెకి ఇస్తుంది. అయినా ఆమె తినదు, చాలా చిన్న పిల్ల. సరే అమ్మ, చిన్నగా మాట్లాడుకుంటుంది మా అమ్మ. నేను తీసిన వీడియో అమ్మ, నువ్వు వీడియోలో రికార్డ్ అయిపోయేటట్టున్నావు. ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఇదంతా కదా ఒక పేజ్ అయిపోయింది. ఒక పేజీ ఉన్నా అనుకుంటున్నారా? ఒకసారి రావండి. అక్కడికి వెళ్ళి కామెంటింగ్ చేసేసి చాలాసేపు వద్దు, మా డాడీకి చిరాకు వచ్చిద్దని నేను ఇది కూడా చేశాను. రేపు ఊరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నారు? ఈరోజు సాయంత్రమే తీసుకుంటాం. లైటింగ్ మోడ్ వేస్తాను, లేకపోతే అంత డార్క్ ఉంటుంది. లైట్ మోడ్ తీసేస్తాను. ఇట్లా ఉంది. ఓకే, రేపైతే మండే. నాకైతే ఎంజాయ్ ఉంది. కాకపోతే వాళ్ళు టికెట్ బుక్ చేసే టైము వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? 3 days ఇస్తాను అని చెప్పారు. 2 or 1 day పోతుందిలే అని చెప్పి మా మమ్మీ తీసేసుకుంది ఆ రోజు టికెట్స్. మా మమ్మీకి అవసరం లేదు, మా డాడీ తీసేసుకున్నారు టికెట్స్. కాకపోతే ఇప్పుడు దాకా వచ్చిందో తెలిసింది. అంటే మాకు సెంట్ పాల్ స్కూలు ఫాదర్ అని ఉంటాడు. మేము ఫాదర్ అని పిలుస్తాము. ఎందుకు ఫాదర్ అని పిలవమంటాడు, ప్రిన్సిపల్ సార్ అని పిలువు. ఆ ఫాదర్ ఏం చేశాడంటే ఒకరోజు స్టేడియంలో ప్రేయర్ అవుతుంటే మీకు 1 day హాలిడే అని చెప్పేసారు. నడిపించింది. నాకు ఇంకంప్లీట్స్ నాకు ఏం అర్థమవుతలే. నేను ఊరికి వెళ్తున్నందుకు, ఎంజాయ్ చేసినందుకు హ్యాపీ అవ్వాలా, తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత తట్టు రాసుకోవడానికి సాడ్ అవ్వాలి. రెండిట్లో మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. టోటల్ ఇక్కడ రాసాను కదా, టోటల్ అమౌంట్ ఆఫ్ ఇదంతా కాదు, ఇది టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంత డబ్బులు బుక్ 117 అంతే పైసా. నేను చాలా పెద్దది అసలు 200-500లోకి వెళ్ళిపోతా అనుకున్నా. కాకపోతే ఇంతే వచ్చింది. ఇంకోటైతే 10 రూపీస్ కేక్స్ దొరుకుతాయి బయట, అవి కూడా చేద్దాం. అవి కూడా రద్దాం అనుకున్నా. కాకపోతే అప్పుడు 10 రూపీస్ కేక్ తీసుకుందామా, 10 రూపీస్ బింగో తీసుకుందామా అనిపించింది. అందుకనే మనం కొంచెం పెద్దలు 10 రూపీస్ బింగో. ఇంకెప్పుడెప్పుడు దాన్ని రేపు ఆలోచిస్తున్నాం. ఒక డైలాగ్ చెప్తాను నేను. ఏంటంటే రోజు సండే రోజున అప్పుడప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. రోజు సండే రోజున అప్పుడప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. కాకపోతే ఫాస్ట్గా అయిపోద్ది, చాలా లేట్గా కావాలి అని కోరుకుంటా. కాకపోతే ఈ సండే మాత్రం ఫాస్ట్గా అయిపోలే అని కోరుకుంటున్నా. అది మీకు కూడా తెలిసి ఇందాడే చెప్పా ఊరికోతున్నా అని చెప్పి. రేపు నాకు
ఎక్సైట్మెంట్గా ఉంది. నా చెవి అసలు ఆగుతలేదు, ఇట్లా నొస్తుంది, కంట్రోలే అవుతలేదు. నేనైతే అంత హ్యాపీగా ఉంది నాకైతే. నేను చూస్తానికి ఇట్లా ఉన్నా కానీ మనసులో చాలా హ్యాపీ ఉంది. నేను పేపర్స్ కూడా పూర్తించుతా విండోస్. మా చెల్లెమో హాలిడేస్ వస్తున్నాయి, వీడియోస్ ఇద్దాందా అంటే వద్దు సార్, ఎప్పుడు నేను వీడియోస్ ఇస్తున్నాను వద్దు అని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మీరు? ఇది కూడా వీడియోస్ అలాంటివిగా, మనం కూడా వీడియో తీస్తే అయిపోయాయి. చూపిస్తాను ఏం చేస్తుందో. కదా వీడియో తీస్తున్నా. హాయ్ అని చెప్పు. హాయ్ ఒకటేనా? ఇదేంటి ఫ్రెండ్స్ కెమెరా ఎట్లా అవుతుంది మీకు? ఇలా అనిపిస్తుంది. అంత బద్దకం రా నాయన. నేను జూమ్ చేశాను ఫ్రెండ్స్. బతికేస్తాను ఫ్రెండ్స్ మా చెల్లి అయితే. అవును కదా చెల్లి? ఆ లిస్ట్లో ఉన్న సామాన్లన్నీ ఇందులో కవరు, ఇదంతా రాయడానికి ఇది, దాంతో పెన్ను తీసాను. హ్యాపీగా తీసా కథ సర్దుతానికి. చిరా మా అమ్మ అయితే అక్కడ ప్రిపరేషన్లో ఉంది. మా అమ్మ అయితే అక్కడ అన్ని ఉప్పులు పడుతుంది. మా డాడీ ఉంటాడు, మేమందరం పోతున్నాం. ఇదిగో నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను. అది మీకోసం, మీరు అటెండ్ అవటం కోసమే, మీరు హ్యాపీ అవటం కోసమే. ఏంటంటే ఊరు వెళ్తున్నప్పుడు నేను చాలా ప్లాన్స్ ఉన్నాయి. మా డాడీ పడుకున్నాడు, తీసినట్టున్నాడు. ఇప్పుడే లైట్ తీసా. అక్కడ మంచిగా తట్టుకుంది, ఇక్కడ మంచిగా పడుకుంది. ఇక్కడ కొంచెం స్లోగా మాట్లాడదాం. మళ్ళీ స్నాక్స్ కొన్ని నాకు కొన్ని ఇవ్వడు. అందరు చెప్తున్నారు కదా, కంటిన్యూ చేద్దాం. ఏంటంటే నేను చాలా ప్లాన్ చేస్తాను. తుమ్మలపల్లిలో వీడియోస్. తుమ్మలపల్లి అంటే తెలియదు, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, పార్ట్ 1 వీడియోలో. అప్పుడు తుమ్మలపల్లి అంటే గుడివాడ అంటే తుమ్మలపల్లి ఎందుకండి. మేము గుడివాడ రైల్వే స్టేషన్లో దిగుతాము. మేము 2 ట్రైన్లు ఎక్కుతున్నాము. సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కుతాము, విజయవాడలో దిగుతాం. విజయవాడలో ట్రైన్ ఎక్కి గుడివాడలో దిగుతాం. గుడివాడ నుంచి ఆటో అయినా బస్సు అయినా ఎక్కి అక్కడి నుంచి తుమ్మలపల్లి దిగుతాం. ఒకవేళ బస్సు అనుకో నందివాడలో దిగుతాం. నందివాడ నుంచి అక్కడి నుంచి వెళ్ళాలి. నందివాడ అంటే చాలా దగ్గర, చాలా అంటే ఇక్కడి నుంచి దగ్గర కాదు, తుమ్మలపల్లికి దగ్గర. గుడివాడ అని చెప్తాను. అయినా మీకు గుడివాడ అని పేర్లు కూడా చెప్పాను. ఇప్పుడే నేను లాంగ్ వీడియోస్ ఇస్తున్నాను. మా చెల్లెతో ఎగ్జైట్మెంట్ లేదు, ఏమీ లేదు, నోరు మూసుకుని అట్లా ఉందంతే. నేను పోతా అన్నయ్య, నేను పోతా అనేది మళ్ళీ నేను పోతా అన్నయ్య, నేను పోతా. ఏం వీడియో వస్తాను, నేను కూడా చూస్తా. అయితే నాకు కూడా చూపిస్తా. సర్ది చేసా, అదొక్క చూసిందనుకో అంతే మొత్తం అదే. నాకేమంతా బోర్ కొడుతుంది, ఏం చేయాలి అర్థమవుతుంది. ఈ లిస్ట్ చేసుకుంటూ ఉంటున్నాను నేనైతే. ఈ లిస్ట్ కాసేపు అయిన తర్వాత ట్రైన్ విండో నుంచి చిన్న ముక్కలుగా బయటపడుతున్నాయి. ఏం చేయాలి, బోర్ కొడుతుంది, ఏం చేద్దాం. సరే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి, ఇది కూడా అప్లోడ్ చేయాలన్నా. ఎందుకు నాకు పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవాలన్నా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. 2 కొత్త వీడియోస్ నాకు చెప్పా కదా, ఏమేమి ప్లాన్స్ చేయాలి, ఏమేమి తుమ్మలపల్లి వీడియోస్ చేయాలి, ప్లాన్స్ చేయాలి కదా. అందుకే మీరు ప్లాన్స్ ఇస్తే నేను చేస్తూ ఉంటాను. నేను ఒక ప్లాన్ మళ్ళీ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బాయ్. ఎవ్వరు షేర్ చేయాలి, షేర్ చేయాలన్నా, సబ్స్క్రైబ్ కూడా చేయాలన్నా. బాయ్. ఈ పేపర్ తోటి